హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ చౌకసాను. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రతిపాడు హైవే దగ్గర ఉన్న ఆటో నగర్ ఎదురుగా ఉన్న ప్రతిపాడు గ్రామంలో ఉన్న సభాస్థలి వద్ద ఉన్నాం. ఇక్కడ జనసేన టీడీపీ ఉమ్మడి తొలి సభ అనొచ్చు. టికెట్లు అనౌన్స్ అయిన తర్వాత తొలిసారిగా ఇరు పార్టీల అధ్యక్షులతో పాటు ముఖ్య నాయకులందరూ పాల్గొనే సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లను తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు కూడా ఇక్కడ పాల్గొని పర్యవేక్షిస్తున్నారు. సుమారుగా 5 నుంచి 7 లక్షల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్న ఈ సభ ఏదైతే 28వ తారీఖు మధ్యాహ్నం తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు నుంచి బైక్ ర్యాలీతో ప్రారంభమయ్యి సభాస్థలికి 10,000 నుంచి 15,000 బైకులతోటి ర్యాలీగా ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో బైక్ ర్యాలీని ఏర్పాటు చేసినట్లు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ చెబుతూ ఉన్నారు. అయితే జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, ప్రచార కమిటీ కార్యదర్శులు, ప్రచార కమిటీ సభ్యులతో పాటు ముఖ్య నాయకులందరూ కూడా ఈ సభాస్థలి వద్ద ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు. వచ్చిన వారందరికీ కూడా ఏదైతే ఎండాకాలం ఎండ ఎక్కువ ఉండే సమయం కావడంతో లస్సీ ప్యాకెట్లతో సహా పుచ్చకాయలు వంటివి, అలాగే వాటర్ ప్యాకెట్లు, కొన్ని స్నాక్స్ ఐటమ్స్ కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సభాస్థలికి సమీపంలోనే బస్సులు కావచ్చు, బైకులు కావచ్చు, కార్లకు విడివిడిగా సుమారుగా 50 ఎకరాల వరకు పార్కింగ్ స్థలాన్ని కూడా చదును చేసి సిద్ధం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సభాస్థలికి ఈ సన్నద్ధం చేసే క్రమంలో ఏర్పాట్లు అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇది ఇక్కడ జనాలు ఏదైతే ఎక్కువగా వస్తారనే అంచనాతోటి ఇంకా ఇక్కడ ఉన్న 22 ఎకరాల స్థలానితో పాటు పక్కన ఉన్న స్థలాన్ని కూడా చదును చేసి అక్కడ కూడా బార్కెట్లు ఏర్పాటు చేస్తుండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి బహిరంగ సభ కావడంతో ఇక్కడ జనం అయితే ఎక్కువ మంది వస్తారని తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచే ఇంచుమించుగా 50 నుంచి 70,000 మందిని జన సమీకరణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రక్కనే ఉన్న ఉంగుటూరు ఇన్ఛార్జ్ ధర్మరాజు ఆధ్వర్యంలో కూడా బస్సులు, బైక్ ర్యాలీ, బైకులతో పాటు కార్లను కూడా ఏర్పాటు చేస్తుందో తెలుస్తుంది. అలాగే తణుకు నియోజకవర్గం, ఈ నియోజకవర్గాల పరిసర నియోజకవర్గాల నుంచి ఏదైతే 3 జిల్లాల నుంచి కూడా ఇక్కడ నుంచి ప్రజలు వచ్చే అవకాశం ఉంది. అలాగే 175 నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలతో పాటు ఏదైతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, స్టేట్ కమిటీలోని మెంబర్స్ అందరితో పాటు ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొంటారు. మీరు వెనుక చూస్తున్న ఈ స్టేజ్ పైన 500 కుర్చీలతో పాటు 500 మంది కూర్చోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కో పార్టీ నుంచి 250 మంది ముఖ్య నాయకులు, 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు స్టేట్ కమిటీలో ఉన్న మెంబర్లు కూడా ఇక్కడ కూర్చునే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ పార్టీ మొత్తం ఇరు పార్టీలు ఇక్కడైతే ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాయి. తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పాలి. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. రేపు 28వ తారీఖు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ యొక్క ఉమ్మడి ఎన్నికల శంఖారావాన్ని తాడేపల్లిగూడెం నుంచి ప్రారంభించడం, దాని పనులన్నీ కూడా చాలా వేగంగా, సమయం తక్కువన్నప్పుడు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. రేపు మధ్యాహ్నానికి అంతా కూడా గ్రౌండ్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. హెలిప్యాడ్ క్లియర్ అయినాయి, పార్కింగ్ అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ సభ దిగ్విజయంగా 3 లక్షల నుంచి 5 లక్షల మంది వచ్చేటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. మరి తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సభను జయప్రదం చేయాలి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా. ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు లేవు, అంతా కూడా మనకి పార్కింగ్ ప్లేసులు అన్నీ కూడా బాగా దొరికినాయి. మీరు అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందరూ రావాల్సింది కోరుతూ ఉన్నాం. 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో బైక్ ర్యాలీ జరగబోతూ ఉంది. హౌసింగ్ బోర్డ్ సెంటర్ నుంచి ఇక్కడ వరకు, మరి సభా ప్రాంగణం వరకు. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా జనసేన శ్రేణులను కోరుతూ ఉన్నాం.